గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. రక్షితాఖిల భక్తాయ సర్వాభీష్ట ప్రదాయినే పూర్వశైలాద్రివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్ బంధువరా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయానికి అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ పురగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమానుసారంగా పాంచాన్నిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతినిత్యం ఉదయం సాయంకాలము అలంకారంలో స్వామి నృసింహస్వామి వారు రామావతారంలో అనేక అవతారాలలో స్వామి భక్తులందరూ కూడా పురవీధిలో దర్శనమిస్తూ అందరినీ అనుగ్రహించాడు. ఎదుర్కోలు మహోత్సవానికి ఎందరో భక్తులు విచ్చేశారు. అలాగే స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో దంపతియుక్తంగా ఎందరో భక్తులు కూడా పాల్గొని భూతల స్వర్గమా అన్నట్టుగా కళ్యాణాన్ని భక్తుల ద్వారా స్వామి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి రథోత్సవం, రథ మహోత్సవం కూడా వ్యవస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ లభించదే అనే మాదిరిగా రథంలో ఉన్నటువంటి స్వామిని చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా భాగ్యనగరం నుండి కూడా విచ్చేసి ఎందరో భక్తులు రథస్థం ఉన్నటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ రోజు 5వ రోజు ఉదయం స్వామికి నిత్య మూలమంత్ర హవనములు, లక్ష్మీ మూలమంత్ర హవనములచే స్వామికి హవన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మంటప ద్వారతో బలిప్రదానం చేసుకొని సకల దేవతా తృప్తి కొరకు పూర్ణాహుతి హోమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి మూర్తి కుంభాన్ని అవభృత స్నాన రూపంలో స్వామి విష్ణుపాద తీర్థమైనటువంటి పుష్కరిణీ తీర్థానికి విచ్చేసి స్వామి వారికి నవకలశ స్థాపనం నిర్వహించుకొని భక్తులందరి ద్వారా ఆ పుష్కరిణిలో స్వామి వారికి స్నాపనం ఆచరించి భక్తులందరూ కూడా స్నానం ఆచరించడం జరిగింది. ఇంతటితో ఉదయ కార్యక్రమం పూర్తవుతుంది. దేవతలను ఆహ్వానించడంతో పాటుగా అందరినీ కూడా యథాస్థానం పంపించడం కొరకు సాయంకాలము దేవతోద్వాసన కార్యక్రమము, శ్రీ పుష్పయాగ కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ రోజు సాయంకాలం కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ పుష్పయాగంలో పాల్గొన్నటువంటి భక్తులు ఎవరికైనా వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం అవుతుందని చెప్పేసి ఈ పుష్పయాగం యొక్క ఫల సారాంశము అందరూ కూడా పుష్పయాగంలో పాల్గొని దేవతాద్వాసన కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. రేపు మనం చేసినటువంటి బ్రహ్మోత్సవంలో మనకు తెలిసి తెలియక ఏదైనా అపచారం జరిగినట్టయితే స్వామిని ప్రార్థిస్తూ స్వామి క్షమించండి అని చెప్పేసి మనం అందరం కూడా శతఘటాభిషేక మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ శతఘటాభిషేక మహోత్సవంలో పాల్గొనవచ్చును. శతఘటాభిషేక మహోత్సవ తీర్థాన్ని స్వీకరించడంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం అంతా కూడా పరిసమాప్తి జరుగుతుంది. అందరికీ కూడా యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షము లభించుగాక అని ప్రార్థిస్తూ సమస్తమంగళాని భవంతు. స్వస్తి.